అపోస్తలుడైన పౌలు కొలసీ సంఘానికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 13 నుండి 15 వరకు చదువుకుందాం. నేను చదువుతాను. మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక ఉండుట వలనను మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాతపూర్వకమైన ఆజ్ఞ వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డం లేకుండా దాన్ని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మను జీవింపజేసెను. ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేసి సిలువ చేత జయోత్సాహముతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనపరిచెను. దేవుడి మాటలు తెలుసుకున్నాం. ఈరోజు మన యొక్క ఈ సందేశంలో మనం పాపములు క్షమించబడ్డాయి, మన పాపాలు క్షమించబడ్డాయి అనేటువంటి ఒక అండర్స్టాండింగ్, ఒక అర్థం చేసుకున్నటువంటి వాళ్ళంగా మనం దినం ఎదగాల. పాపాలు క్షమించబడటం అనేటువంటిది మనం ఎలా చేస్తున్నామంటే, మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయము ఇక్కడ మన పాపములను మనం ఒప్పుకునే కదా ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. కాబట్టి ఆయన మనం పాపములు ఒప్పుకున్న తర్వాత ఆయన మనల్ని క్షమించి పవిత్రులుగా చేయడం అనేటువంటిది గ్రంథం నుండి మనం తెలుసుకుంటున్నాం. అది ఇప్పుడు చదివినటువంటి బైబిల్ భాగంలో నుండి కొలసీలకు రాసిన పత్రికలో దేవుడు వ్రాతపూర్వకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డం లేకుండా దాన్ని ఎత్తివేశాడు. అదే ఆజ్ఞల వలన అయినటువంటి దేవుని వ్రాత రూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను విరోధముగాను ఉండిన పత్రమును, అంటే ఈరోజు ఉన్నటువంటి మనం జీవిస్తున్నటువంటి మనం దేవుడు మొదటగా ఇచ్చినటువంటి తన చేవ్రాతతోటి ఇచ్చినటువంటి ఆజ్ఞలు, దేవుని పదాజ్ఞల్ని ప్రతి ఒక్కరు మీరున్నారు. అదే ఆజ్ఞల వలన అయినటువంటి పాపం అంటే ధర్మశాస్త్ర ప్రకారం మనకు దేవుడు ఇచ్చినటువంటి తన చేవ్రాతతోటి ఇచ్చినటువంటి ఆజ్ఞలను పాటించకపోతే అది పాపం. కాబట్టి అట్టి పాపానికి బానిసలైనటువంటి వాళ్ళని, అట్టి పాపంలో ఉన్నటువంటి మనలను యేసుక్రీస్తు ప్రభువు తన దానిలో నుండి మనల్ని విడుదల చేశాడు. అది ఈరోజు బైబిల్లో మనం అర్థం చేసుకోవాల్సింది. పాపాలు క్షమించబడుతున్నాయి అంటే ఆయన ఆజ్ఞల వలనైనటువంటి, ఆయన చేతి వ్రాత ద్వారా ఏర్పడినటువంటి ఆ ఆజ్ఞల వలనైనటువంటి ఆ డిసిప్లిన్ ఏ మనిషిలో లేదు అసలు. కాబట్టి దానిలో నుండి ఈరోజు మన పాపములను క్షమించడానికి ప్రభు ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి ఆ పాపములను ఆయన క్షమించాడు అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకున్న విధానంలో ఇందాక మనం చదువుకున్నాం. ఇదిగో మనం ఎప్పుడైతే మన అపరాధములను మన పాపములను మనం ఒప్పుకునే కదా ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు కనుక ఆయన మన పాపములను క్షమించి దుర్నీతి నుండి పవిత్రులుగా చేశాడు. అయితే ఇది ఎలాగా అనేటువంటిది మనం ఆలోచన చేస్తే బైబిల్ ఏం చెప్తుందంటే, ప్రతి మనుష్యుడు అనగా ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నాము. కాబట్టి ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నాం. కాబట్టి ఆ మహిమను ఇవ్వడానికి లోకానికి వచ్చాడు. అంటే పాప క్షమాపణ ద్వారా ఆ మహిమను మనకి ఇవ్వడానికి లోకానికి ప్రభు వచ్చాడు. ఈ వాక్యాన్ని మనం చూసినట్లయితే యోహాను సువార్త 1వ అధ్యాయము, యోహాను సువార్త 1వ అధ్యాయము 14వ వచనంలో ఆ వాక్యము శరీరధారిగా సంపూర్ణునిగా తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలన మనము ఆయన మహిమను కనుగొంది. అది తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలన మనము ఆయన మహిమను కనుగొంటిమి. కాబట్టి ఇందాక మనం చదువుకున్న మాట ఏంటంటే, ఏ భేదమునూ లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నాం. అంటే మహిమను పొందలేకపోతున్నాం. వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ ద సిన్? పాపం యొక్క డెఫినేషన్ ఏంటంటే, ఇది ఏ భేదమునూ లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవడం. సో ఆ మహిమను ఇవ్వడానికి ఇప్పుడు మనం ఏం చదువుకుంటాం?
వాక్యము శరీరధారిగా కృపా సత్య సంపూర్ణనిగా మన మధ్య నివసించచ్చు ఉన్నది. తర్వాత తండ్రి వల్ల కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలన మనము ఆయన మహిమను కనుగొంటాం. ఆయన మహిమను చూస్తున్నాం. కాబట్టి ఇప్పుడు ఆ పాప క్షమాపణ అనేటువంటి మహిమ అది మనకి క్రీస్తులో ఉంది. పాత నిబంధనలో ఆయన మహిమను ఎట్లా కనుగొన్నారంటే ఆ ప్రత్యక్ష గుడారం మీదకి ఆయన తేజస్సును ఇవ్వడం ద్వారా, లేక సొలొమోను రాజు కట్టించిన దేవాలయంలో ఆయన అది మహిమ అంటే అక్కడ మందిరంలో తేజస్సు నింపుకోవడం వల్ల ఆ మహిమను చూశారు. కానీ ఇప్పుడు మహిమ అనేటువంటిది అది యేసుక్రీస్తు ప్రభులో నుండి మనం పొందుతూ ఉన్నాం. కాబట్టి యేసుక్రీస్తును అర్థం చేసుకోవడం వల్ల ఈరోజు వీ హ్యావ్ టు డిస్కవర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. దేవుని మహిమను మనం ఎక్కడ కనుక్కుంటామంటే యేసుక్రీస్తులో దానిని మనం కనుక్కుంటాం. కాబట్టి ఆయన మహిమలోనికి వచ్చినటువంటి మనం, ఇది క్రిస్టియన్ లైఫ్ అనేటువంటిది, క్రైస్తవ జీవితం అనేటువంటిది పాపాలను ఒప్పుకున్నంత వరకే బేసికల్గా నిండిపోతున్నాం. కానీ పాప క్షమాపణ పొందాం కదా అని అంతవరకే మనం ఆగిపోతున్నాం. కానీ ఈరోజు నేను అది జ్ఞాపకం చేస్తున్నాను, ఆ విధమైనటువంటిది కాదు. ఆయన మహిమలోనికి రావడం అనేటువంటిది ఎలా ఉంటుందంటే, ఈరోజు ప్రభువుని తెలుసుకొని పాప క్షమాపణ పొంది మందిరంలోనికి వచ్చాం, సహవాసంలోనికి. అంటే మన ఇంట్లో మన పిల్లలు 1వ తరగతి 4వ తరగతికి ఉన్నాడు ఒక పిల్లడు, 4వ తరగతి. వచ్చే సంవత్సరం కూడా 4వ తరగతి, ఆ పై వచ్చే సంవత్సరం కూడా 4వ తరగతి, ఆ పై వచ్చే సంవత్సరం కూడా 4వ తరగతి అంటే మనం ఒప్పుకుంటామా? ఒప్పుకోం కదా. అంటే ఇప్పుడు ఆ మహిమ లేక ఆ పాప క్షమాపణ పొందిన మనము దాన్ని అర్థం చేసుకుంటూ ఎదగడం అంటే క్రీస్తులో ఎదిగే విధంగా రావాలి. మనం ఎట్టున్నామంటే ఆ 10 సంవత్సరాల క్రితమో 4వ తరగతి, ఇప్పుడు 4వ తరగతి ఎదగడం వల్ల. కాబట్టి ప్రభువు చెప్తున్న మాట ఏంటంటే ఆ ఒక్క విషయంలోనే ఉండిపోతున్నాం. మనం పాపమును ఒప్పుకునే ఆయన నమ్మదగిన వాడును, నీతిమంతుడు గారు మన దుర్నీతిని మనం క్షమిస్తాడు. సో అది ఫస్ట్ క్లాస్లోకి వచ్చేసావు. ఆ తర్వాత ఆ పాప క్షమాపణ అనేటువంటిది ఆ రోజు మటుకే కాదు. ఆ పాప క్షమాపణ ఆయన మహిమను చూడడం అనేటువంటిది దినదినము ఆ ప్రభువుని వెంబడిస్తూ రావడం. దినదినంలో క్లాస్ ఎదుగుతూ ఉండాలి, లేకపోతే సంవత్సరం క్లాస్ ప్రమోట్ అవుతున్నారు. మనం ఎంతవరకు ప్రమోట్ అయ్యాము అనేటువంటిది మన అంతరాత్మకు తెలుసు. మనం ప్రమోట్ కావట్లేదు అంటే అలా 2వ తరగతిలోనూ 10 సంవత్సరాలైనా అలా 1వ తరగతి కిండర్ గార్డెన్లోనే ఉన్నాం. కిండర్ గార్డెన్లోకి రావడం అనేటువంటిది ఏంటి? నువ్వు ఆయన పాపాలు క్షమిస్తాడని గుర్తించుకోవడం. కాబట్టి పాపానికి డెఫినేషన్ ఏంటంటే ఏ భేదమును లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతే. కాబట్టి ఆ మహిమను పొందడానికి, ఆ మహిమ ఇవ్వడానికి, ఆ మహిమ ఉన్నటువంటి వాడు శరీరధారిగా మన మధ్యకు వచ్చాడు. ఆ అద్వితీయ కుమారుడైనటువంటి ఆయనలో ఆ మహిమ ఉన్నది. ఆ మహిమ అంటే యేసుక్రీస్తు ప్రభు. ఆయనని దినదినము నువ్వు ఎదిగేటువంటి వాడుగా ఉన్నప్పుడు నీ పాప క్షమాపణ యొక్క విధానంలో గ్రోత్, ఆ పెరుగుదల కనిపిస్తుంది. అందుకనే హెబ్రీ పత్రిక 6వ అధ్యాయము 1వ వచనాన్ని చూస్తే ఇక్కడ నేను చదువుతాను మైక్లో. కాబట్టి నిర్జీవ క్రియలను విడిచిపెట్టి మారు మనసు పొందుటయు దేవుని యందలి విశ్వాసమును బాప్తిసములను కూర్చిన బోధయు హస్త నిక్షేపణమును మృతుల పునరుత్థానమును నిత్యమైన తీర్పు అను పునాది మరలా వేయక క్రీస్తును కూర్చిన మూలోపదేశము మాని సంపూర్ణల మొగటకు సాగిపోదుము. అంటే అలా ఫౌండేషన్ వరకే ఉండడం కాదు, ఫౌండేషన్ వేసేసి వదిలేసేయడం, దాన్ని కడతా ఉండాలి. కాబట్టి ఆయనలో మనం ఎదగాల. అది ఈరోజు పాప క్షమాపణను నువ్వు అర్థం చేసుకోవట్లా. పాప క్షమాపణను అర్థం చేసుకోవడం అనేటువంటిది ఒకసారి మనం ఒప్పుకుంటే చాలే, ఆ ఒప్పుకున్న తర్వాత పాప క్షమాపణ జరిగిపోయింది, ఇంకా ఇట్స్ ఓవర్, అది కిండర్ గార్డెన్ స్థాయి. కానీ ఆ మహిమని కనుక్కుంటూ ఆ మహిమలోనికి వెళుతూ ఉండడం అనేది ఎదుగుదల. అంటే నీ పాప క్షమాపణను అనేటువంటి ఒక స్కూల్లోకి వచ్చావు. ఆ స్కూల్లోకి వచ్చిన తర్వాత ఆ సబ్జెక్ట్ ఏంటంటే ఆయన మహిమలోకి ఎదగడం, ఆయన మహిమలోనికి వెదగడం. అంటే యేసుక్రీస్తు ప్రభువుని పూర్తిగా ఆయన అర్థం చేసుకుంటూ ముందుకు. అంటే నిర్జీవ క్రియలను ఆపివేసి ఆ పునరుద్ధానం అట్లాంటివి కొన్ని మాత్రమే, అది ఫౌండేషన్ ఆఫ్ ఆ క్రిస్టియానిటీ. ఆ ఫౌండేషన్ క్రిస్టియానిటీలోనే ఉండిపోవడం కదా. ఫౌండేషన్ వేసుకొని కూర్చోవడం కాదు. ఫౌండేషన్ వేసినప్పుడు ఇల్లు కట్టాలి కదా. ఫౌండేషన్ కోసం ఆగిపోవడం కాదు, దాన్ని కన్స్ట్రక్ట్ చేసుకుంటూ రావడం. కాబట్టి ఈరోజు అది కన్స్ట్రక్ట్ చేసుకుంటూ రావడంలో ప్రాముఖ్యమైనటువంటిది ఏంటంటే నీవు నేను ఆ యొక్క ఫర్గివ్నెస్, క్షమాపణ అనేటువంటి విషయంలోనికి వెళ్ళిపోతున్నాను. ఆయన ఎప్పుడైతే ఆయన మన పాప అంటే ఆయన నువ్వు ఎప్పుడైతే యెషయా ఉంటుంది, ఆయన మన పాపాలను ఎప్పుడైనా ఒకసారి క్షమించిన తర్వాత జ్ఞాపకం చేసుకునేవాడు కాదు. అంటే ఆ జ్ఞాపకం చేసుకోకుండా ఉండడానికి ఆయన సిద్ధపడినప్పుడు నీవు కూడా ఆ ఇతరుల విషయంలో ఆ క్షమాపణ కలిగి ఎదుగుతూ ఉండాలి. ఎప్పుడైతే అది కలిగి ఉంటామో అది హీలింగ్, అది స్వస్థత, అది హీలింగ్ అవుతుంది మన జీవితాల్లో. మనకి ఈరోజు
పాప క్షమాపణ పొంది ఉన్నాము అనేటువంటిది ఒక బేస్మెంట్లో ఉండడం కాదు. పాప క్షమాపణ కలిగినటువంటి నీవు నేను ఆ ఎదుగుదల, ఆ మహిమ అంటే అది క్లియర్గా మనకు తెలుసు. దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నాం. అది బేసికల్ డెఫినేషన్ ఆఫ్ ద సిన్. పాపం యొక్క డెఫినేషన్ ఏంటంటే ఆయన మహిమను పొందలేకపోతాం. కాబట్టి ఈరోజు ఆ మహిమను ఇవ్వడానికి ఈ లోకానికి ప్రభు వచ్చాడు. అంటే ఇప్పుడు ఆ మహిమ ఎవరిలో ఉంది? ప్రభువులో ఉంది. కాబట్టి అది ఒక్కసారి ఉండేది కాదు. ఆయన్ని ఎప్పుడైతే దినదినము దాన్ని ఎదుగుతూ ఉంటామో, అర్థం చేసుకుంటుంటామో, ఆ ప్రభు చెప్పిన రీతిగా ఆయన క్షమించేటువంటి వాడు. ఆయన ఉన్న లక్షణాలని ఎప్పుడైతే మనలో దాన్ని ఎదుగుతా, దాన్ని అభివృద్ధి చేస్తూ ఉంటామో, ఆయన కూడా మన విషయంలో ఆయన నమ్మదగిన వాడు కనుక ఆయన నీ నా పాపములను క్షమిస్తూ ఇదిగో ఆ ఎదుగుదలలో నిన్ను నన్ను ఉంచేటువంటి వాడు. కాబట్టి ఈరోజు అండర్స్టాండింగ్ ఆఫ్ అవర్ ఫర్గివ్నెస్, మన యొక్క పాపములు క్షమించబడి ఉన్నాయా అనేటువంటి విషయంలో మనం ఒక్కసారిగా దాన్ని ఒప్పుకున్నాం చాలే అనేది కాదు. ఆ మహిమలోనికి నీవు నేను ఎదిగేటువంటి వారంగా ఉన్నాం. కాబట్టి ఈరోజు ఈ మాట చేత అది సంపూర్ణ, అక్కడ రాయబడ్డమాట 6వ అధ్యాయము 1వ వచనంలో సంపూర్ణముటకు సాగిపోదు, క్రీస్తుని గురించి మూలోపదేశము అని సంపూర్ణలగుటకు సాగిపోదు. అతను మనలో ఆ ఫుల్ మెచ్యూరిటీ, ఆ పరిపక్వతలోకి, పాప క్షమాపణ పొందినటువంటి ఆ మహిమలోనికి, ఆ పరిపక్వతలోనికి ఎదగడమే క్రైస్తవ విశ్వాసత. కాబట్టి ఈరోజు మనం ఏ క్లాస్లో కిండర్ గార్డెన్లో అంటే ఒక క్లాస్ నుంచి ఇంకో క్లాస్, ఇంకో క్లాస్ నుంచి ఇంకో క్లాస్, అట్లాగా ఒక చదువుతున్నటువంటి విద్యార్థి పోస్ట్ గ్రాడ్యుయేషన్, పిహెచ్డి అట్లా చదువుకుంటూ వెళ్ళిపోతుంటాం. ఒక మటుకే కాదు. కాబట్టి అది జనరల్గా అకాడమిక్ విద్య యొక్క మనం చూస్తున్నాము. ప్రభు యొక్క మహిమని గురించిన విధానంలో ఆ ఎదుగుదలను నీవు నేను స్థిరపరచుకోవాలి. అందుకనే ఆ సంపూర్ణల ఒకటికు సాగిపోయే వాళ్ళంగా ఉన్నాను. అది కాబట్టి పాపక్షమాపణ పొందాము అనేటువంటిది ఒక పాయింట్ వరకే ఆగిపోవడం కాదు. ఆ పాపక్షమాపణ పొందినటువంటి వాడు ఆ ఫుల్ మెచ్యూరిటీలోకి, ఆ బేస్ ఫౌండేషన్లోకి కాదు, కానీ ఆ ఫౌండేషన్లో నుంచి పైకి వెళ్ళేటువంటి, అభివృద్ధి చెందేటువంటి ఆ మహిమను పొందడానికి నేను ప్రభుని అర్థం చేసుకున్నాను. సహవాసంలో లేక ఆ క్షమించే విషయంలో, ఫర్గివ్నెస్లో మనం ఎప్పుడైతే ఉంటామో ఆయన చెప్తున్న మాట ఏంటంటే నేను కూడా మిమ్మల్ని క్షమిస్తాను, మిమ్మల్ని నేను ఎప్పుడు కూడా అవి గుర్తు చేసుకోను. అంటే ఆయన నేను ఎప్పుడు మీ పాపంలో క్షమించు. ఇప్పుడు పాపక్షమాపణ అనేది ఎట్లా తెలుస్తుంది? ఆయన క్షమిస్తేనే మన పాపంలో ఆయన క్షమిస్తే మనం పాస్ అయ్యాం. సో అది కంటిన్యూషన్లోకి వెళ్ళిపోతా ఉండాలి ఎదుగుదలలో. అంటే ఒకసారి జరిగిపోయిందంటే మళ్ళీ ఆ విశ్వాస జీవితంలో మనకు వస్తున్నటువంటి విధానంలో ఆ మహిమ నుంచి మహిమలోకి మూవ్ అవుతూ ప్రభుని ఆ యొక్క స్థిరమైనటువంటి అభివృద్ధిలోకి సాగిపోయేవాళ్ళగా, ఆ సంపూర్ణమైనటువంటి అభివృద్ధిలోకి వెళ్ళేవాళ్ళగా మనం మన విశ్వాసతను స్థిరపరచుకున్నాం. ప్రార్థన చేసుకుంటాం.